ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు హనుమంతరావు గారు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు జవహర్ గారు, అదేవిధంగా అసోసియేషన్ మెంబర్ నారాయణ కిరణ్ గారు, అసోసియేషన్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రవి గారు, అందరికి కూడా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి, క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించేటప్పుడు చిన్నపిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలి దాకా క్రికెట్ అనేది ఒక క్రేజీ గేమ్. ప్రతి ఒక్కరం కూడా మ్యాచ్ వస్తుందంటే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ టీవీ మీద కూర్చొని ఆ టీవీలో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనే పరిస్థితుల్లో అందరూ కూడా ఒక ఇంట్రెస్ట్గా చూసే గేము మన క్రికెట్. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమంది కూడా తనకి ఈరోజు స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమందికి టాలెంట్ ఉంది. టాలెంట్తో పాటు వాళ్ళకి కోచింగ్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉండే టాలెంట్ కూడా బయటకు వచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దానికోసం మన జిల్లా నుంచి కూడా ఒక మంచి టీం కూడా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు క్రికెట్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పెట్టుకోవటం, దానికి కూడా ట్రైనర్స్ని కూడా పెట్టడం, వాళ్ళకు ఉండే టాలెంట్ని ఇంకా కూడా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా దానికి ఒక మంచి కోచింగ్ ఇవ్వటం, ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు మన అసోసియేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఉండే పరిస్థితులను కూడా మనం చూసుకొని ఎక్కువ మందిని స్టూడెంట్స్ని కూడా చేసుకునే విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న ఈ మధ్య కూడా వచ్చి గ్రౌండ్ ఇది ఏదో ప్రైవేట్ గ్రౌండ్ వాళ్ళు ఏదో టెంపుల్ది ఖాళీ చేయాలని అంటే దానికి మళ్ళీ కూడా మనం 6 ఎకరాలు దానికి అలాట్మెంట్ కూడా చేసే ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంటే దాంట్లో అన్ని అంగులతోటి కూడా అది కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ట్రైనింగ్ మీకు అందరు కూడా అసోసియేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనము ఉండే దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ టౌన్లో మొన్నే 10 ఎకరాలు క్రికెట్ స్టేడియం కూడా శాంక్షన్ చేసాం. అది కొప్పలు దాటిన తర్వాత క్రికెట్ స్టేడియం 10 ఎకరాలు, అదేవిధంగా ఒక 5 ఎకరాలు ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఇండోర్లో అన్నీ వచ్చేటట్టుగా దాన్ని కూడా చేయటం కూడా జరుగుతూ ఉంది. అది 2 కూడా తొందరలోనే మన స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన ఎంపీ గారి వెళ్తారు కూడా మొన్న రీసెంట్గా 3 రోజుల ముందు కూడా మాట్లాడాను. మనకి ఇక్కడి నుంచి ప్రపోజల్ వెళ్ళగానే వాళ్ళే క్రికెట్ అసోసియేషన్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా మొదలు పెడతారు. అది మొదలు పెట్టారంటే మనకు ఒంగోలులో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్ ఏదైనా ఐపీఎల్ కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి కూడా ఉండే విధంగా అన్ని అంగులతోటి అన్ని బైలా ప్రకారంగా ఈరోజు ఈ 10 ఎకరాలలో మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దీంతో పాటు క్రికెట్తో పాటు అదర్ యాక్టివిటీస్ టెన్నిస్ కానీ అదేవిధంగా షటిల్ కానీ ఇలాంటి అన్నీ కూడా ఇండోర్ ఉండేది. మోహన్ బ్యాటింగ్ అడుగు బ్యాట్స్మెన్ చెప్పి కొట్టు beautiful